నమస్తే మిత్రులారా, నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం. వివిధ మెయిన్ పేపర్లో వచ్చినటువంటి మెయిన్గా టెట్కి సంబంధించింది, గురుకులాలకు సంబంధించింది వివిధ మెయిన్ పేపర్లో వచ్చినటువంటి న్యూస్ తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. మొదటిసారి వీడియోని చూస్తున్నట్లయితే తప్పకుండా తంబు సింబల్ పైన ప్రెస్ చేసి లైక్ చేస్తారని మీ నుండి నేను ఆశించేది లైక్ మాత్రమే, కాబట్టి తప్పకుండా లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. మొదటగా చూసినట్లయితే 10th సెంట్రల్ కొలువు 2049 పోస్టులకు ఎస్ఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం అనేటువంటిది జరిగింది. కావాలంటే సపరేట్గా వీడియో కావాలంటే తప్పకుండా కామెంట్ చేయండి, దానికోసం సపరేట్ వీడియో చేస్తాను. అదేవిధంగా అటవీ శాఖలో ఖాళీగా 30% పోస్టులు, అంటే దాదాపుగా ఇంతకుముందు మనకు ఉన్నటువంటి ప్రభుత్వం దృష్టికి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అనేటువంటిది 1300 చేంజ్ ఉండే, దాదాపుగా మొత్తం ఖాళీలు తీసుకున్నట్లయితే దాదాపుగా 2108 ఖాళీలు అయితే ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఉన్నది అని అధికారులు గుర్తించడం అనేటువంటిది జరిగింది. టెట్లో లోపాలు సవరించాలి డేట్ బేడ్ అభ్యర్థుల సంఘం వినతి. ఎందుకంటే గణితం సబ్జెక్ట్ ఉన్న వాళ్ళకు దాదాపుగా సైన్స్ ఇవ్వడము, సైన్స్ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళకు గణితం ఇవ్వడము, తెలుగు ఉన్నటువంటి వాళ్ళకు కూడా గణితం ఇవ్వడము, ఈ రకంగా టెట్లో ఉండడం ద్వారా పేపర్ 2లో చాలా తక్కువ ఉత్తీర్ణత సాధించడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి ప్రత్యేకంగా వీటిని దృష్టి పెట్టి 100% అయితే పేపర్ 2లో కొద్దిగా వీళ్ళకు న్యాయం చేసేటట్టుగా ఉండాలి. కాబట్టి పేపర్లో ఉన్నటువంటి అంటే టెట్ పేపర్లో ఉన్నటువంటి లోపాలను సవరించాలనేటువంటిది విజ్ఞప్తి చేయడం అనేటువంటి జరిగింది. అదేవిధంగా గురుకుల నియామకాలు నిలిచేన ఎన్నికల కోడ్తో గురుకుల పోస్టింగ్పై సందిగ్ధత, అలాట్మెంట్ ఆర్డర్స్ రద్దవుతాయని ప్రచారము, ఎలాంటి భయం అవసరం లేదన్న నిపుణులు, ట్రిబ్ నుంచి స్పష్టత కోసం ఎదురుచూపులు, అడ్హాక్ పద్ధతిలో పోస్టింగ్ ఇవ్వడమే మార్గం. కాబట్టి గురుకులకు సంబంధించినటువంటి అడ్హాక్ పద్ధతి అంటే చాలామందికి అర్థం కాకపోవచ్చు, అంటే తాత్కాలికంగా మనకు పోస్టింగ్ ఇవ్వడం అనేటువంటిది. అయితే నాకు తెలిసి అయితే ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి తప్పకుండా అయితే పోస్టింగ్ ఇవ్వకపోవచ్చు, జూన్లోనే పోస్టింగ్ అనేటువంటిది ఇవ్వడానికి అవకాశం ఎక్కువైతే ఉంది. అయితే ఆర్డర్స్ రద్దు అవుతాయని చాలామంది చెప్తూ ఉన్నారు. ఆర్డర్స్ ఏం రద్దు కావండి నాకున్నటువంటి సమాచారం ప్రకారం, ఎందుకంటే ఆర్డర్స్ అనేటువంటి రద్దు కావు. ఇంకా విషయం ఏంటంటే ఆర్డర్సే తీసుకోలేదు సార్, మా సంగతి ఏందనేటువంటిది ఏదైతే రంగారెడ్డి వాళ్ళు ఉన్నారో, అదేవిధంగా 7 డిస్ట్రిక్ట్స్ వాళ్ళు ఉన్నారో, దాదాపుగా ఎమ్మెల్సీ కూడా ఉన్నటువంటి వాళ్ళు, ఇంకా మేము ఆర్డర్సే తీసుకోలేదు, మా పరిస్థితి ఎన్నిసారని చాలామంది అడుగుతూ ఉన్నారు. ఎలాంటి అభ్యంతరం లేదండి, 100% అయితే తాత్కాలికంగా అడ్హాక్ పద్ధతిలో ఒకవేళ పోస్టింగ్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. బట్ ఎన్నికల కోడ్ అయితే అడ్డం వస్తుంది కాబట్టి ఇవ్వడానికి కొద్దిగా అడ్డంగా మారుతుంది. కాబట్టి తప్పకుండా ఒక 4 రోజులు అయితే ఆగాల్సినటువంటి అవసరం అయితే ఏర్పడుతుంది. కాబట్టి గురుకులాలకు సంబంధించినటువంటి నియామకాలు అనేటువంటిది ఎన్నికల కోడ్ తోటే కొద్దిగా అడ్డంకిగా మారడం ద్వారా వాళ్ళకు జూన్లో పోస్టింగ్ ఇవ్వడానికైతే అనుకూలంగా ఉంటుంది. దాదాపుగా నాకు తెలిసే గురుకుల బోర్డు ఒక ప్రకటన స్పష్టంగా ఇస్తే 100% అభ్యర్థుల్లో ఎప్పుడా అని ఎదురు చూసేటువంటి ఈ యొక్క ఆర్డర్స్ అనేటువంటివి, జాయినింగ్ ఆర్డర్ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు జాయిన్ కావాలని ఎదురు చూసేటువంటి అభ్యర్థులందరూ కూడా ఒక స్పష్టత వస్తుంది. ఎందుకంటే చాలామంది గురుకుల వాళ్ళు కూడా మళ్ళీ వేరే ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ 2 నెలలు గ్యాప్ వస్తే వాళ్ళు కూడా కొంతమందికి అయితే అంటే టైం దొరికినట్టని కొంతమంది పాజిటివ్గా ఆలోచిస్తారు. కొంతమంది ఏమో సార్ మా జాబ్ పోతుందో ఏమో సార్, ఏమేమో అవుతున్నాయి సార్, కేసులు వేస్తున్నారు సార్ అని చెప్పి కొంతమంది భయపడుతూ ఉన్నారు. సో ఎనీహౌ మిత్రులారా, మనకు వచ్చేది ఆగిపోవాల్సినటువంటి అడ్డంకి అనేటువంటిది ఏముండదు, తప్పకుండా వచ్చి తీరుతుంది. మీరేం టెన్షన్ పడాల్సినటువంటి అవసరం అయితే లేదు. సో 1:1 ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు ఎప్పుడైనా పోస్ట్ ఇవ్వచ్చు. కాబట్టి దాని గురించి వరి కావాల్సినటువంటి అవసరం అయితే లేదు. సో టెట్కి సంబంధించింది, డిఎస్సికి సంబంధించింది జనరల్ ఇంగ్లీష్ అయితే మన యొక్క ఛానల్లో ఫ్రీగా క్లాసెస్ చేస్తున్నాను. కాబట్టి తప్పకుండా గురుకులకు సంబంధించినటువంటి ఇంగ్లీష్ 20 మార్క్స్ తెచ్చుకున్నటువంటి చాలామంది యాస్పిరెంట్స్ ఉన్నారు. అదేవిధంగా డిఎస్సి, అదేవిధంగా టెట్కు ప్రిపేర్ అవుతున్నటువంటి యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఫ్రీ క్లాసెస్ చేస్తున్నాను. కాబట్టి వీలైతే మన ఛానల్ను లైక్ చేసుకోండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా తప్పకుండా మీ అందరికీ కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. సో ఎప్పటికప్పుడైతే దాదాపుగా గురుకులకు సంబంధించినటువంటి ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కానీ, టెట్ డిఎస్సికి సంబంధించిన ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ తప్పకుండా మీ అందరికీ అందజేయడానికి శ్రేణు ఇంగ్లీష్ క్లబ్ అనే యూట్యూబ్ ఛానల్ ఎప్పుడు తోడుగా ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. బాయ్. సీ యూ.